దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? ఈ దిన దీవెనలతో ఆదివారం పునరుద్ధాన దినము ఆత్మీయంగా ఫలించాలని కదండి సండే చర్చికి రావాలి. సండే మనందరం కలిసి ప్రభుని ఆరాధించాలి. బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి, ప్రామిస్ ల్యాండ్ మందిరాన్ని, ప్రామిస్ ల్యాండ్, దూర దేశాల ప్రాంతాల్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంది ఆన్లైన్లో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి. ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ జీవితాన్ని సంపూర్ణ సమర్పణ చేసుకో. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా ప్రేమించే దేవుడు, కనికరం చూపే దేవుడు, కృపనిచ్చే దేవుడు, రక్షించే దేవుడు, నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇచ్చే దేవుడు. ఏంటి నాకు ఈ పోరాటాలు, ఏంటి నాకు ఈ శ్రమలు, ఏంటి నాకు ఈ ఇరుకులని బాధపడుతున్నారా? ఒక్క మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం అద్భుతమైన మాట, 62వ అధ్యాయం. మరి దేవుడు మనకిచ్చినటువంటి 8వ వచనం 2వ మాట, యెహోవా ఇలా ప్రమాణం చేయుచున్నాడు, నిత్యముగా ఇకను నీ ధాన్యం నీ శత్రువుకు ఆహారంగా ఇయ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసం అన్యులు తాగరు. నీ శత్రువుకి నీ ఆశీర్వాదం నేను ఇయ్యను. నువ్వు ఏదైతే కష్టపడావు అది నువ్వే తీసుకుంటావు. నీ కష్టార్జితం, నీ ఆశీర్వాదం దొంగిలించేది ఏదైనా కానీ, ఎవరైనా కానీ వారికి ఇయ్యడట దేవుడు. అలాంటి కృప నీకు ఇస్తాడట. ఎందుకు బాధపడుతున్నావు అమ్మా? ఏ విషయంలో కృంగిపోతున్నావు? ఇక నాకు ఏంటి, నేను ఎంత కష్టపడింది ఇట్లా తీసుకుపోతున్నారని బాధపడుతున్నావా? దేవుడు వాగ్దానం, నీ శత్రువులకి నీ ఆశీర్వాదమును నీ అప్పచెప్పను నేను, నువ్వే నువ్వే దాన్ని అనుభవించబోతున్నావు. వింటున్నావా? వాగ్దానాన్ని నమ్ము. నీ ప్రయాసం, నీ ఆశీర్వాదం, నీ యొక్క దీవెనలు నీ శత్రువుకి ఇయ్యను, అది నీవే అనుభవించబోతున్నావు. ఈరోజు వాగ్దానాన్ని నమ్ము. నీ ప్రయాసమును, నీ దీవెన, నీ ఆశీర్వాదం శత్రువు దొంగిలించడు. వాగ్దానం, నీ దీవెన ఆశీర్వాదం, నీ ప్రయాసం, నీ దీవెన, నీ ఆశీర్వాదం ఇక శత్రువు దొంగిలించడు. అదే దేవుడిచ్చిన వాగ్దానం. నమ్మి ప్రార్థన చేయండి. నాతో కలిసి ప్రేయర్లో ఏకీభవించండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని ఒక రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయము, అవమానాలు, పోరాటాలు, కుటుంబ సమస్యలు, ఇరుకులు, కోర్టు కేసులు, గర్భఫలం అన్నిటి నుంచి విడిపించి అయ్యా, ఎవరి కష్టాన్ని, ఆశీర్వాదాన్ని శత్రువు దొంగిలించాడు, ఇక అది అప్పజెప్పబడవద్దు అయ్యా. వారి కోసింది, వారి కష్టపడింది వారే పొందాలి. శత్రువు చేతి నుండి, మనుషులు దురాలోచన నుండి మా ప్రజలందరినీ, మా కుటుంబాలు, సంఘాలు, సేవలు, మా ప్రియ బిడ్డలు ఏ దేశ రాష్ట్రంలో ఉన్న విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకొని ఉజ్జీవాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా క్రైస్తవ సంఘాల మీద, సేవకుల్లో విశ్వాసుల ఐక్యత, పరిశుద్ధాత్మ కుమ్మరింపించి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అయ్యా, కల్వరి మినిస్ట్రీ ప్రయాసం, ఆశీర్వాదం శత్రువు దొంగిలించొద్దు. ఇక నువ్వు అపవాది చేతి నుండి మమ్మల్ని, మా కుటుంబాలందరినీ విడిపించి ఆత్మల పంట, ఆరోగ్య పంట, ఆర్థిక పంట, సేవ పంట మేము అందరం చూచుదాంగా. కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఆదివారం ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 కల్వరి ప్రామిస్ ల్యాండ్, బెల్లంపల్లి. ఈరోజు ప్రభు సంస్కార ఆరాధన కూడా ఉంటుందండి బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లో. మిస్ చేసుకోకండి. మరి 10, 11, 12, 13 4 రోజులు కూడా ఉజ్జీవ సభలు. మరి కాకినాడ మీ అందరికీ తెలుసు, మెక్లోని హై స్కూల్ గ్రౌండ్ కాకినాడలో ప్రార్థన చేయండి, పాలు పొందండి. 18, 19 ముంబై సభలు. మరి థర్డ్ సండే అద్భుతంగా కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉంటుంది. బెల్లంపల్లిలో కూడా ఎవ్రీ సాటర్డే, సండే ఉంటుంది ప్రోగ్రాం. పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.